నుంచి వచ్చే ఆల్బమ్ తెద్దామని బొప్పులు కమ్ హలో క్యాష్ రెడీయా? రెడీ సార్. 50 lakhs. నువ్వు ఇంకా కోఆర్డినేటర్ మర్డర్ గురించి మర్చిపోవచ్చు సార్. ఆ కోఆర్డినేటర్ ఆత్మ మాట్లాడటం, నా మీద స్టేట్మెంట్ రాయటం ఇలాంటి ఉండవు కదా? అలాంటి ఏమి ఉండవు. ఈ 50 లక్షలు 40 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇస్తాను, 10 లక్షలు కేసు కొట్టేయడానికి ఇస్తాను. థ్యాంక్ యూ కాశ్మీరా గారు. రే కాశ్మీరా, ఎవరిని సౌండ్ తేడా వచ్చింది? రైట్ రైట్. ఆ సూట్ కేసు ఇక్కడ పెట్టు. పెట్టాను. ఆ కోఆర్డినేటరు నీ గురించి కొన్ని విషయాలు నా దగ్గర కూడా చెప్పాడే. అలా ఉండదే. ఉండదా? స్పీక్. నేను ఎలా మర్డర్ అయ్యానో నాకే తెలియదు. ఈ చెంచాగాడు డిటెక్టివ్ కాశ్మీరా కలిసి మిమ్మల్ని చీట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళిపోవచ్చు. ఊరుకోండి, భలే పన్నీరా. పన్నీ కదరా, ఫ్యాక్ట్ రా. నువ్వు ఆ పేపర్లు మారుస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. నువ్వు ఏ శివారెడ్డి దగ్గర అయితే మిమిక్రీ చేయించి క్యాసెట్ రికార్డ్ చేయించావో, నేను కూడా ఆ శివారెడ్డి దగ్గర మిమిక్రీ చేయించి క్యాసెట్ రికార్డ్ చేయించి తీసుకొచ్చాను రా. ఈ బొట్టుగాడి మీద డౌట్ వచ్చి ఈ ఫోన్ ట్యాప్ చేశాను. అప్పుడు తెలిసింది మీ ఇద్దరు బావా బామర్దని. ఈడు అమెరికా నుంచి వచ్చాడు, ఈడు ఎన్ఆర్ఐ, ఈడికి దయ్యాలంటే భయం, ఈడి దగ్గర 50 లక్షలు నొక్కేద్దామని చెప్పేసి మీ ఇద్దరు ప్లాన్ వేసారా. నేను చిన్న జలకిస్తాను, ఇది అమెరికా స్టైలు. చూసారా నా స్టైల్ ఏంటో? నాతో పెట్టుకుంటే మీ డెత్ స్టేట్మెంట్ నేను రాయాల్సి వస్తుంది. యు నో హూ ఐ యామ్ లాస్ ఏంజల్ కింగ్. లాస్ ఏంజల్ కింగ్. యూ స్టూపిడ్ నాస్టీ ఫెలోస్. నాతో పెట్టుకుంటారా? డిజ్నీ ల్యాండ్ గడగడ పడిగిందిరా నా గురించి. యువర్ ఆనర్, 5 అడుగుల 9 అంగుళాల పొడుగుండి, ఉంగరాల జుట్టుండి, మున్నాగా భయ్యాగా చిన్నాగా పిలువబడే ఈ ముద్దాయి కామంతో ఒళ్ళు కొవ్వెక్కి. ప్రాసిక్యూటర్ ఏమిటా భాష ఏమిటి? క్షమించాలి. కామంతో ఒక అమ్మాయిని మానభంగం చేయడానికి ప్రయత్నించిన ఈ ముద్దాయిని సమాజ శ్రేయస్సు దృష్ట్యా కఠినంగా శిక్షించాలని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. ఏమయ్యా దానికి నువ్వేమంటావు? ఏమంటాను సార్, ఇప్పుడు 5 అడుగుల 9 అంగుళాల ఎత్తుండి, ఉంగరాల జుట్టుంది, రకరకాల పేర్లతో పిలవబడే ఈడు అని కేసు నా మీద తోస్తున్నారే కానీ నా గురించి వివరాలు అక్కడ కరెక్ట్గా లేవు. నేనేనా అక్కడ రాసిలేదు సార్. ఆ పోలికలున్న వ్యక్తి ఈ నేరం చేయడానికి ప్రయత్నించడం నిజమే అయితే వాడు భారతదేశంలో ఎవడో కూడా అయి ఉంటాడు. అది నువ్వే ఎందుకు కాకూడదు? ఖచ్చితంగా కాదు సార్. ఎందుకంటే నేను భారతీయుడిని కాదు, మాది చైనీయుణ్ణి. చైనా అంటాడేంటి? ఈ దేశంలో పుట్టావు, ఇక్కడే పెరిగావు, నేను భారతీయుడిని కాను అని చెప్పుకోవడానికి సిగ్గువేయట్లేదు నీకు? సార్ నేను చెప్పేది వినండి సార్. నేను ఎక్కడ పుట్టానో తెలీదు, నా ఊరేంటో మా అమ్మ నాన్న ఎవరు కూడా నాకు తెలియదు సార్. గాలికి పెరుగుతున్నాను. నాకు పేరు పెట్టినోడు కూడా లేడు సార్. ఒకడు మున్న అంటాడు, ఇంకోటి అన్న అంటాడు. ఇలాగే రకరకాలుగా పిలుస్తూ ఉంటారు సార్. నేను ఎవడికి తెలీదు. మరి ఈరోజు నా దేశపు కోర్టులో ఆనవాళ్లతో నన్ను సబ్మిట్ చేశారు సార్. ఇవన్నీ లేని నేను భారతీయుణ్ణి అని ఎలా చెప్పుకోమంటారు సార్? నాది భారతదేశం కాదన్నందుకే మీకు ఇంత కోపం వచ్చింది. ఇవన్నీ లేని నాకెంత కోపం రావాలి? అలాగని నా కోపం ఎవరిని చూపించుకోవాలి సార్? నాకే కాదు సార్, మా బస్తీలో ఉన్న ఎవరికి ఏ గుర్తింపు లేదు. మేము లకడి కప్పుల్లో ఉండేవాళ్ళం సార్. అక్కడేదో బిల్డింగ్లు కడుతున్నారు, పోమన్నారు. అక్కడి నుంచి పంజగుట్ట వచ్చాం, అక్కడ పోమన్నారు. అక్కడి నుంచి అమీర్పేటకు వచ్చాం. ఇలా ఎంత దూరం అని పోవాలి, ఎంత కాలం అని పోవాలి సార్? మాకు ఇళ్ళు లేవు, స్థలాలు లేవు, ఓటర్ లిస్టుల్లో పేర్లు లేవు, రేషన్ కార్డులు లేవు సార్. ఇవన్నీ లేకపోయినా మేము భారతీయులమే సార్. బోలో స్వతంత్ర భారత్ కే. కానీ సార్ మీరు భారతీయులే, ఆ కుర్చీ మీద కూర్చొని ఉన్నారు సార్. కాస్త మా అందరి గురించి ఆలోచించండి. నా గుర్తింపు వచ్చిన తర్వాత ఈ నేరం నేను చేశాను లేదో తర్వాత చెప్తాను. ముందు మా అందరికి కాస్త గుర్తింపు ఇవ్వండి సార్ ప్లీజ్.
నగరం నడిబొడ్డులో ఇంతకాలం నుంచి ఈ బస్తీలో ఉంటున్న వీరిని ప్రభుత్వం గుర్తించినందుకు కోర్టు విచారం వ్యక్తం చేస్తూ వారికి తగు గుర్తింపు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తోంది. మున్నా అనబడే ఈ ముద్దాయిని బెయిల్ మీద విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ కేసుని వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేయడమైనది. ఇలాగైందేంటి? ఒరే ఖాళీ గ్లాస్ ఏమిట్రా పెగ్గేసుకో. ఆల్రెడీ తాగేసాను రా, కంపెనీ కోసం చేసి చెప్తా. గొడవలొద్దు, ఎంజాయ్ చేద్దాం. నా మాట విను. నీ మాట నేను విననా? ఏమైందిరా? నీ మాట నేను వినకపోయినా నీ కలర్ ఫోటో ఒకటి ఉంటే ఇవ్వరా? ఎందుకురా? పొద్దున్నే లేచి నమస్కారం పెట్టుకుందామని. అరే ఫోటో ఫోటో. తాగి ఏంట్రా వాగుడు? ఒరే వాడు తాగి అడిగాడు అంటున్నావు కదా, నేను తాగకుండా అడుగుతున్నాను రా. మాకు కావాల్సింది ఒక ఫోటో కదరా, 3 ఫోటోలు. ఇది ఏమైందిరా మీ ముగ్గురికి? ఏమైందా? నువ్వేం తక్కువ చేసావురా మాకు. నువ్వంటే మాకు ప్రాణం రా. అడగరా, నీకేం హెల్ప్ కావాలో అడుగు, చిటికలో చేసేస్తాను. స్నేహం అనేది గుండ్రంగా ఉండను, భూమి గుండ్రంగా ఉండను, క్లాస్ గుండ్రంగా ఉండను. ఇంత ఫిలాసఫీ ఇప్పుడు అవసరం అంటావా? సరే, ఫిలాసఫీ అంటే గుర్తొచ్చిందా? రోటీ కపడా మకాన్ పాత సినిమా, ఈట్ డ్రింక్ ఎంజాయ్మెంట్ బాబు. ఇది థియేటర్ లో ఆడదు బాబు, మనసులో వచ్చిన మాట. ఎందాకమే అన్నావే గుండ్రంగా ఉన్నాయని, అది కూడా లోపల. సారీ సారీ. అరే ఫోటో లేదేం లేదు. మీ అందరికీ నేనంటే ప్రాణం అని తెలుసురా. కష్టపడి పని చేస్తున్నాం, ఈ మాత్రం ఎంజాయ్ చేయకపోతే ఎందుకురా? అరే అసలు లెక్క వస్తే మనిషి యావరేజ్ ఎన్ని బతుకుతాడు రా? ఏ అలవాటు లేదనుకో 60 ఏళ్ళు బతుకుతాడు. అన్ని అలవాట్లు ఉన్నాయనుకో 70 ఏళ్ళు బతుకుతాడు. యావరేజ్ 60 ఏళ్ళు తీసుకుందాం. 60 ఏళ్ళు దాంట్లో నుంచి నిద్రకు 30 ఏళ్ళు తీసాం అనుకో, బ్యాలెన్స్ ఎంత మిగులుతుంది? 20. నీ మొహం 30 ఏళ్ళు. 30 దేంట్లో బాల్యం 10 ఏళ్ళు తీసేయి, బ్యాలెన్స్ 20 ఏళ్ళు. దాంట్లో చదువుకోవటం, పరీక్షలు, ఫెయిల్ అవటం, లవ్, ఉద్యోగం, లవ్ ఫెయిలియర్లు, ఇవన్నీ చేస్తే 19 సంవత్సరాలు 9 నెలలు ఉంటుంది. బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? నువ్వు చెప్పు. 3 నెలలు రా. 3 నెలలు కరెక్ట్. ఈ 3 నెలలైనా ఎంజాయ్ చేయబోతే లైఫ్ ఏనురా. అయితే ఈ 3 నెలలు తాగి చచ్చిపోదాం. సారీ కుదరదు, రేపు మార్నింగ్ మా మదర్ ఫాదర్ వచ్చేస్తున్నారు కాబట్టి ఇవాళ టోటల్ నైట్ అంతా ఎంజాయ్. ఎంజాయ్ అంటే గుర్తొచ్చిందిరా. ఇప్పుడు మేము తీసుకొచ్చిన సంస్కృత భక్త ప్రహ్లాద సినిమా చూడబోతున్నాం. అర్థం కాదు సంస్కృతం ఒకటి. అర్థం అవ్వకపోవటానికి ఇందులో లాంగ్వేజ్ ఉండదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్ మాత్రమే. లేటెస్ట్ బ్లూ భక్త ప్రహ్లాద. ఇది ప్రపంచంలో అందరికీ అర్థం అవుతుంది. కావాల్సిందల్లా 2 కళ్ళు మాత్రమే. ఏంటో మీ ఆనందం. ఎన్నిసార్లు చెప్పాలరా మీకు అర్థం కదా? నాకు ఇవన్నీ నచ్చవని ఫీల్ అయ్యా. అన్ని ఉన్నాయి అల్లున్నోట్లో సేనని. మా నోడు పంత అవుతాడా? సిగరెట్లు ఆడాడా? అబద్ధం చెప్తాడా? చికెన్ ముక్కలు తినేస్తాడా? ఇది ఒక్కటి మాత్రం అలవాట్లేదు. లేడీస్ విషయంలో మనోడు మొదటి నుంచి సపరేట్ రూట్. ఒక అమ్మాయిని చూడాలంట, దాన్నే ప్రేమించాలంట, దాన్నే పెళ్లి చేసుకోవాలంట, దాంతోనే కాపురం ఉండాలంట. మనకి ఎక్కడ కుదురుతాడు? రే రే ఆంజయ్ గురాడు వచ్చి ఫీల్ అవుతాడు. పాప ఎడుతున్నాడు రా. ఓ పని చేద్దాం, టీవీ ఆన్ చేయి, ఆడొచ్చినట్టు కట్టేద్దాం. సౌండ్ తగ్గితే సౌండ్ సౌండ్ తో పనే ఉంది, ఆన్ చేసి.
వస్తున్నారు. విజయోస్తు విజయోస్తు విజయోస్తు. లీలాకృష్ణ గారికి జై. సర్వే జనా సుఖినో భవన్. బృందావన విహారానికి వేళయింది, పదండి. లీలాకృష్ణుల వారికి స్వాగతం. గతం గతం సుస్వాగతం. సుఖీ భవ షావుకారు, సుఖీ భవ. సంతకాలు పెట్టేసి కాగితాలు రెడీగా ఉన్నాయి, తీసుకుని డబ్బిచ్చేయి. ఇదిగో బాబు, మాకు ఇవ్వాల్సిన బాకీ పోను, మిగతా మీ సొమ్ము తీసుకోండి. బాబు, సంవత్సరానికి ఇలా 4-5 ఎకరాలు అమ్మేస్తుంటే ఎలా బాబు? పిచ్చివాడా, అమాయకుడా, నీకు ఇప్పటికి చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను విను. కృష్ణుణ్ణి నమ్ముకుని బతుకుతున్న వంశం మాది. మా తాతగారి పేరు గోపాలకృష్ణుడు. ఆవుల వ్యాపారం చేసి చాలా గడించాడు. ఫ్లూటు కచేరీలు చేసి ఆయన సంపాదించాడు. పోతే నా పేరు లీలాకృష్ణుడు. ఏమీ చెయ్యను. బృందావనం లాంటి పల్లెల్లో లీలలు మాత్రం చేస్తుంటాను. నీకు తెలుసుగా నా లీలలు? తెలియకపోవడం ఏంటండి, నెలకి 3 తగులు 6 జరిమానాలుగా వెలిగిపోతున్న మీ కీర్తి చుట్టుపక్కల 7 గ్రామాల దాకా పెరిగిపోయిందండి. నీకు అసలు బుద్ధి లేదయ్యా. లీలల గురించి మాట్లాడుతుంటే తగులు జరిమానాల గురించి చెప్తావేంటి? అర్థం లేకున్నాను. నీకో గీతారాశి చెప్తాను విను. మనిషి బతికేది అన్నాళ్ళు 100 ఏళ్లేగా. నువ్వు చెప్పేది 100 ఏళ్ల క్రితం మాట. ఇప్పుడు అన్ని హైబ్రిడే. బియ్యం హైబ్రిడ్, వంకాయల హైబ్రిడ్, ములక్కాయల హైబ్రిడ్. మొన్న మధ్యన పేపర్లో చదివాను, మనుషులు కూడా హైబ్రిడ్ వస్తున్నారంట. ఇవన్నీ సైజులు ఎక్కువ, సారం తక్కువ. అంచేత ఏ మనిషి 60 ఏళ్ల కన్నా బతకట్లేదు. నాకిప్పుడు 30 ఏళ్ళు. మహా బతికితే ఇంకా 30 ఏళ్ళు బతుకుతాను. ఉన్నది 60 ఎకరాలు. నాకా పెళ్లి పెటాకులు లేవు. అంచేత మా తాత ఇచ్చిన పొలం, మా నాన్న ఇచ్చిన బంగారం ఏడాదికి ఇంత నమ్మేసి జల్సాగా బతుకుతున్నాను. ఆహా, ఏమైనా మీ తెలివిగల బుర్రండోయ్. అబ్బా, పెట్టేసావా దిష్టి? రే దిష్టి దిష్టి తీయండ్రా దిష్టి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఈ ఊరు దిష్టి, ఆ ఊరు దిష్టి, వడ్డీ వ్యాపార దిష్టి, సారా కొట్టు దిష్టి, షావుకారు దిష్టి. సర్వే జనా సుఖినో భవంతు, సుఖినో భవంతు. Hey guys, lunch కి అందరం శాంటైన్ లో మీట్ అవుదాం. ఓకే? Come on, show them. Very good place. A small gift. What is this? వద్దు మున్నా, నువ్వే ఉంచుకో. ఏ? కర్చీఫ్ గిఫ్ట్ గా తీసుకుంటే ఫ్రెండ్షిప్ కట్ అవుతుంది. Don't tell me it's not worth dying for. I can't help it. There's nothing I want more. You know that it's true. You know it's not worth dying for. మీరు బాడీని గ్లామర్ గా ఉంచుకోవడానికి ఏ ఎక్సర్సైజ్ చేస్తారు? ఇది దేనికి? ఇది నడు స్లిమ్ గా ఉంచుకోవడానికి. ఇది ఇంప్రూవ్ చేయడానికి. నేను లేడీస్ హాస్టల్లో చూశాను, ఇంప్రూవ్ అవ్వాలంటే ఇలా చేస్తారు కదా. అది గట్టి పట్టానికి రా. ఆ ఫీలింగ్స్ ఎక్కువైతే ఏం చేస్తారు? ఏడుస్తావు. అయ్యో, ఆ ఫీలింగ్స్ కాదండి, ఆ ఫీలింగ్స్. బోండా తన్ను తింటావు.
చెప్పవా ప్లీజ్ బుజ్జి. ఏం చేస్తావు? కాలు మీద కాలేసుకుంటావు. ఆడుతాయి. ముస్లింలకు అల్లా, క్రైస్తవులకు యేసు, హిందువులకు శివుడు, నాకు నువ్వు. 3 అక్షరాలు కవిత అయితే అది హరిణి, 2 అక్షరాలు ప్రేమైతే అది నువ్వు. చాలా బాగుంది. నా మనసులో ఉన్నది అలాగే రాశాను. నిన్ను ప్రేమించే అమ్మాయి చదివితే చాలా సంతోషిస్తుంది. వద్దు, ఏ ఆకలిగా లేదు. ఆకలిగా లేదా? సైలెన్స్ రా. టర్రు బిర్రు భయం నాస్తి కుయ్యి కయ్యి అల్పఘోరం తుస్సు బిస్సు మహాఘోరం నిశ్శబ్దం ప్రాణ సంకటం. ఈ క్లైమేట్ కూల్ డ్రింక్ అంటే టిన్ బీర్ అయితే బాగుండేది. చెక్కిచ్చాను. నోరు తుడుచుకోరా. నీలకంఠ పదం భోజ పరస్ఫురిత మానసం సంభో సేవాఫలం. అయ్యయ్యో, ఈయన ఇంకా లేవలేదా? ఈయన నిద్ర లేచి స్నానం చేసి పవిత్రుడయ్యేదాకా కూర్చుంటే వర్జం వచ్చేస్తుంది. చెప్తా. అయిపోయింది. అగరొత్తులు అయిపోయేదాకా కాళ్ళు కదపకండి. ఈ లోపల నేను గుడికి వెళ్ళి పూజ చేయించుకుని వస్తాను. పడుకోండి. ఏంటి ఇవి పాదాలా చిలక్కోయలా? పైగా అగరొత్తులు అయిపోయే వరకు కాలు కదపొద్దని ఆదర్శా? పెళ్లి చూపులో మీ నాన్న నా దగ్గరకు వచ్చి మా అమ్మాయికి దైవభక్తి ఎక్కువ అంటే ఓన్లే ఆడపిల్లకి ఆ మాత్రం ఉండాలి కదా అనుకున్నాను. ఇలా సర్వాంగాల్ని సపరేట్ చేసి పూజ చేస్తాం అనుకోలేదే. ఇదంతా నా కర్మ కర్మ. సర్లేండి, తీరిక దండకం చదువుతురు గాని వంటగదిలో పాయసం పెట్టాను. అగరొత్తులు అయిపోయిన తర్వాత పాయసం తాగండి. పాచి నోటితో పాయసం తాగితే పితృదేవతలకు మంచిదట. పాచినోడితో పాయసం తినమంటావా? రామ రామ, నీకి ధర్మ సూక్ష్మాలు చెప్పిన వాడు ఎవడో వాడు నాకు కనపడితే వాడికి పాయసంలో పాయసం పోసి తప్పైపోతే నా పేరు గుండు పోగులుకున్నావే కాదే. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం